తూర్పుగోదావరి జిల్లా మండపేటలో ఆక్రమణల తొలగింపు పేరుతో పేదల ఇళ్లను మున్సిపల్ అధికారులు బుల్డోజర్లతో కూల్చివేశారు. పట్టణంలోని పెద్ద కాలువగట్టుపై 14 ఇళ్లను నేలమట్టం చేయడంతో ఉద్రిక్తత ఏర్పడింది. అయితే 40 ఏళ్లుగా అక్కడే నివాసం ఉంటున్న తమకు ఎలాంటి నష్టపరిహారం ఇవ్వకుండా కూల్చివేశారంటూ ఇల్లు కోల్పోయిన వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే రియల్ ఎస్టేట్ భూముల కోసమే ఇళ్లను కూల్చివేశారని ఆరోపించారు. అయితే వచ్చే ఏడాది గోదావరి పుష్కరాలకు లక్ష్మీనారాయణ పెరుమాళ్ ఆలయం వద్ద అభివృద్ధి పనుల కోసం ఆక్రమణల ఇళ్లను తొలగించామని, ఇప్పటికే వారికి ప్రభుత్వ టిడ్కో ఇళ్లు ఇచ్చామని మున్సిపల్ కమిషనర్ రంగారావు తెలిపారు. మరోవైపు ఆక్రమణల తొలగింపు అడ్డుకునేందుకు వచ్చిన వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులను పోలీసులు అరెస్ట్ చేసి తరలించారు. జాజులు రావణమ్మండి నా పేరు. ఎప్పుడో మా తాతల తండ్రులు కానించి మేము ఇక్కడే బతుకుతున్నామండి, ఇక్కడే ఉన్నామండి. ఇక్కడ ఉన్న వాళ్ళు మరి 3 నెలలు బట్టి మమ్మల్ని తిన్నెత్తలేదు, తిప్పులు చేయనెత్తలేదండి, అక్కడికి వెళ్ళనెత్తలేదు. ఇవాళ పీకెత్తాం, రేపు పీకెత్తామని మమ్మల్ని వాళ్ళు అడిగేదందుకు ఆపించి చూపించారండి మమ్మల్ని. మరి ఇలాగ మా ఇల్లు నీళ్ళకి తీసేస్తాం చాలా దౌర్జన్యమండి. వీళ్ళందరూ కొమ్మత్తి అయిపోయి ఇక్కడ ఎన్నో కోట్లు చలచడం అంటాడు. మాకు నష్టపరిహారం ఇవ్వకుండా పోనీ ఇల్లు లేకుండా మాకు ఏమి లేకుండా మా ఇల్లు తీసేస్తాం. ఇది చాలా దూరణమండి, మమ్మల్ని శాతం చాలా దూరణమండి. వీళ్ళందరూ ఒకటి అయిపోయి ఈ చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ ఒకటి అయిపోయారండి. ఒకటి అయిపోయి మా ఇల్లు తీసేస్తారండి. మేము 2 సంవత్సరాలు లేదండి, 5 సంవత్సరాల కంటే ఎక్కువ నుంచి ఉంటున్నామండి. మేము మాకు 4 పిల్లలండి. పిల్లలకు పెళ్లిళ్ళు అయిపోయింది, పెళ్లి వాళ్ళకి పిల్లలు మీరే లెక్కేసుకుని 2 సంవత్సరాలు బట్టి ఉంటాం. ఇక్కడ పుష్పరాలు ఎప్పుడు జరగలేదండి, శివరాత్రి నాడు ఎప్పుడు లేదండి, పుష్పరాలు ఎప్పుడు జరగలేదండి. వీళ్ళ పుష్పరాలు ఎప్పుడు లేదండి బాబు, పుష్పరాలు ఎప్పుడు లేదండి. వీళ్ళకి కావాలని వెనకాల ఇల్లు ఉందని జోగిస్తున్నారు. మా ఇల్లు గురించి మా ఇల్లు అడ్డున్నాయని వాడు ప్లాన్ వేసుకొని మాకు ఇలా చేస్తున్నారు. కోట్లు విలువ చేసేటువంటి స్థలాన్ని ఆక్రమించేటువంటి దాన్ని పట్టించుకోవట్లేదా? దీనికి మాత్రం పేదోళ్ళు ఇల్లు పాక తీసేయడానికి మాత్రం వచ్చేస్తారు మీరు. ఒక నిర్ణయం తీసుకుందాం. ఏంటి మీరు చెప్తారా? చంపేస్తారా? చంటి పిల్లలు చంపండి మీరు మాట్లాడండి. ఒక టైం ఇస్తారా? ఏ టైం ఇస్తలేదు. ఈ ఆఫీస్ లో కౌన్సిల్ మీటింగ్ లో మాట్లాడతారు సంవత్సరాల తరబడి మున్సిపల్ ఆఫీస్ పక్కనే సారా కొట్లు నడుపుతున్నారు, బ్రాండ్ షాపులు. అదే టాపిక్ కదండి సార్ మాట్లాడుతుంది. కోర్టులో ఉంది అంటున్నారు. ఏం కోర్టులో ఉంది? కోర్టులో ఉంది, ఇది కోర్టులో ఉంది. నిన్న ఉదయం దాకా వీళ్ళు కూడా కోర్టుకు వెళ్ళారు. మున్సిపల్ ఆఫీస్ పక్కనే బ్రాండ్ షాప్ పెట్టి వ్యాపారం చేస్తున్నారా ప్రభుత్వం? కాకుండా దళితులకి ఎవరికి